పత్రికా సోదరులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మనందరికీ కూడా తెలుసు భారతదేశంలో కరోనా మరలా విజృంభించడం ప్రారంభించింది. కేరళలో 287, మహారాష్ట్రలో 262, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నిటి ద్వారా మనం చూడటం జరిగింది. యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి, 36 కేసులే వచ్చినాయి. ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మనకి ఇవాళ న్యూస్లో రావడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న 2 వ్యక్తులు మాకు 4 రోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గు వస్తుంది, కరోనా ఉందేమో అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ వస్తే ఇక్కడ టెస్టింగ్ అది ఏమి లేదు, కరోనా అది మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీము ఇక్కడికి వచ్చి అసలు ఏంటి కరోనా మీద పరిస్థితి ఏంటి, ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనే దాని మీద సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం కూడా జరిగింది. అంటే వీళ్ళు కూడా ఈ పేపర్లో న్యూస్ లేకపోతే ఈ కరోనా ఇది చూసి ఈవేళ నుంచే మేము వస్తున్నామని తెలిసి ఎలర్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే అరేంజ్మెంట్లకి ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పుడే ఒక గది ఒకటి ఖాళీ చేయించి ఒక 20 బెడ్ల పట్టేలాగా దాన్ని కడిగించారు. దాంట్లో 20 కార్డ్స్ వేసి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది. అలాగే యాజ్ డీజ్గా అయితే కరోనా టెస్టింగ్ అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ. కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. బయట వేరేగా కరోనా టెస్టింగ్ కోసం ఒకటి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కరోనా టెస్ట్ అవసరమైతే వాళ్ళందరికీ కరోనా టెస్టులు ప్రారంభించాం. మా దగ్గర ఒక 50 కిట్లు మాత్రమే ఉన్నాయి టెస్టింగ్కి. ఇంకా ఫర్దర్గా అవసరమైతే ఇంకా కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పిస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా మేము కరోనా స్టార్ట్ అయ్యిందంటే మేము కూడా వాటికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఫుల్ అలర్ట్లో ఉండవలసిన అవసరం ఉంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మన జిల్లాలో ఎక్కడా కూడా ఏం తీసుకోవట్లేదు. ఎవరో మాస్కులు కట్టట్లేదు. సినిమాల్లో మామూలుగానే, అలాగే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు మామూలుగానే జరుగుతున్నాయి. ఇవాళ మహానాడులు జరుగుతున్నాయి, దీని మహానాడులు జరుగుతున్నాయి. కరోనాకి ఎవరు కూడా బెంబలెత్తిపోయే పరిస్థితి కానీ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా ఎంతమంది వస్తుందో మనం చెప్పలేం. లాస్ట్ టైం చూసాం మన అనుభవంలో చాలామంది కరోనా వల్ల బాగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. మరి అటువంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ సూపరింటెండెంట్ గారికి అన్ని రకాలుగా ఆవిడతో మాట్లాడి ఏర్పాట్లన్నీ చేయమని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ కరోనా ఏర్పాట్లలో కనుక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్లు కానీ సరైన టెస్టింగ్లు కానీ లేకపోతే మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన యాక్షన్, తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మేడం కూడా చెప్పాం. 2-3 రోజులు పోయిన తర్వాత పబ్లిక్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్లు వస్తే హాస్పిటల్కి వచ్చి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. రెడ్డి గారు ఇప్పుడు అయితే దుడుపుతున్నామంటే అన్ని పట్టుకుంటారు. వ్యాక్సిన్ కూడా లిమిటెడ్గా ఉన్నాయట. వచ్చే పేషెంట్ని బట్టి మేము ఆర్డర్ చేసి మళ్ళీ తెప్పిస్తూ ఉంటాం. వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్గా రెడీగా అయితే ఏమి లేవు, రెడీగా ఏమి లేవండి. ఇప్పుడు మేము వచ్చాక కడిగించారు హాలు, అదే ఏం లేదు, హాలు కడిగించారు. ఇప్పుడే హాలు చూసి వచ్చాం కదా, హాలు కడిగించారు. హాల్లో 20 మంచాలు వేస్తారట, 20 ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొచ్చి అక్కడ పెడతారట. మేము వచ్చిన తర్వాత